బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మరొక జనసేన నాయకుడు వివాదంలో చిక్కుకున్నారు. నంద్యాల జిల్లాలో జరిగిన ఘటనపై ఎస్పీ సీరియస్ గా ఉన్నారు. కిరాణా షాప్ లో గుట్కా ప్యాకెట్లను అమ్ముతూ ఉండగా ఫోటోలు తీసినందుకు స్పెషల్ క్రైమ్ పార్టీ హెడ్ కానిస్టేబుల్ పై దాడి చేసిన ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. భగత్ సింగ్ కాలనీ సమీపంలోని కిరాణా షాప్ కు వెళ్లారు క్రైమ్ పార్టీ హెడ్ కానిస్టేబుల్ మణి. ఫోటోలు తీస్తూ ఉండగా షాపు యజమానురాలు లక్ష్మి ఘర్షణకు దిగింది. సమీపంలోనే ఉన్న జనసేన నాయకుడు సుధాకర్ కు కాల్ చేసి చెప్పింది. కారులో వచ్చిన సుధాకర్ అండ్ బ్యాచ్ మనీని చితకబాదారు. జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణాకు మనీ ఫిర్యాదు చేశాడు. పరారీలో ఉన్న సుధాకర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇక నంద్యాల జిల్లాలో హెడ్ కానిస్టేబుల్ పై జనసేన నాయకుడు దాడి చేసినట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ అందుతోంది. సో వివాదంలో జనసేన నాయకుడు చిక్కుకున్నారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిషోర్ అందిస్తారు. కిషోర్, నంద్యాలలో క్రైమ్ పార్టీకి చెందినటువంటి కానిస్టేబుల్ మీద జిల్లా కోఆర్డినేటర్ దాడి చేయడం, జనసేనకు చెందినటువంటి జిల్లా కోఆర్డినేటర్ సుధాకర్ దాడి చేయడం అనేది కలకలం రేపుతోంది. పూర్తి స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే డ్యూటీలో ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్ ఒక కిరాణం షాప్ వద్దకు వెళ్లి అక్కడ అనుమతి లేని విక్రయాలు జరుగుతున్నటువంటి గుట్కా ప్యాకెట్లకు సంబంధించిన సమాచారం సంబంధించి ఫోటోలు తీయడం, ఆ దుకాణదారుల్ని ప్రశ్నించడంతో ఆ మహిళ అతని మీద వారించే ప్రయత్నం చేసింది. అయితే అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే ఈ నేపథ్యంలోనే ఆ సుధాకర్ అనుచరుల్లో ఒకటైనటువంటి వారికి సంబంధించిన ఆ దుకాణం కావడంతో వారు సుధాకర్ కు కాల్ చేయడంతో అక్కడికి వెళ్లి తమ షాపు వద్ద ఎంక్వైరీ చేస్తారా అన్న కోణంలోనూ వారితో కానిస్టేబుల్ తో దాడి వాగ్వాదాన్ని చోటు చేసుకుని అక్కడే అతని మీద దాడి చేసిన పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. అయితే కానిస్టేబుల్ మఫ్టీలో ఉండటంతో మొదట గుర్తించలేదేమో అనుకుని తాను కానిస్టేబుల్ అని చెప్పినా కూడా దాడి చేశారంటూ మణి చెప్పడంతో విషయం కాస్త వివాదంగా మారింది. అయితే ఇదే అంశాన్ని ఎస్పీకి జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణాకు తెలియజేయడంతో ఆయన ఈ యొక్క అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే వెంటనే ఆ స్థానిక సీఐకి ఫోన్ చేసి దాని మీద జరిగిన ఘటన మీద విచారణ చేసి వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేయాలని చెప్పడంతో ఒక్కసారిగా కూడా పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా అలర్ట్ అయిన పరిస్థితి కనపడింది. అయితే ఈ యొక్క ఘటనలో దాడి చేసిన తర్వాత సుధాకర్ ఎవరైతే నంద్యాల జిల్లా జనసేన కోఆర్డినేటర్ గా ఉన్నారో ఆయన పరారైనట్లుగా తెలుస్తుంది. అయితే అతని అనుచరులు ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే వీరి మీద విధులకు ఆటంకంగా డ్యూటీలో ఉండి విధులు నిర్వహిస్తున్నటువంటి కానిస్టేబుల్ యొక్క విధులకు ఆటంకం కలిగించారన్న నేపథ్యంలో 5 సెక్షన్ కింద కేసు నమోదు చేసి అతనికి అరెస్ట్ చేయాలని సూచించినట్టుగా తెలుస్తోంది. అయితే పరారీలో ఉన్న సుధాకర్ కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి అతన్ని వెతుకుతున్నట్లుగా సమాచారం ఉంది. ఎస్, అంటే నిషేధిత గుట్కా ప్యాకెట్లు అమ్ముతున్న షాపు పైన ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఎటువంటి ఇది రాలేదు. అయితే ఈ యొక్క దీనికి సంబంధించి కూడా స్పెషల్ పార్టీ ఇది చేయాల్సి ఉంటుంది. అయితే నంద్యాల పట్టణంలో కానీ చుట్టుపక్కల కానీ ఈ యొక్క నిషేధిత గుట్కా ప్యాకెట్లు పెద్ద ఎత్తున అమ్మకం జరుగుతుందన్న సమాచారం కూడా ఉన్న నేపథ్యంలోనే ఇదంతా జరిగిందా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.